ఫ్రీ యూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై రెండవ సమాచారం. ఆయిల్ పామ్ పంటకు తేమతో కూడిన గాలి చాలా అవసరం. పొలాల్లో తేమను కొనసాగించడానికి తేమను నిరంతరం నిర్వహించడం ఎంతైనా అవసరం. బిందు నీటి పారుదల వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తే ఇది సాధ్యమవుతోంది. మంచి డ్రైనేజీ సౌకర్యాలు ఉండే అన్ని నేలలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. బంకమట్టితో కూడిన నల్లని నేలల్లో కూడా డ్రైనేజీ కాలువల నిర్వహణ ద్వారా ఆయిల్ పామ్ ను పండించవచ్చు. ఈ నేలల్లో ఎత్తైన మట్టి గుట్టలు లేదా కట్టలు ఏర్పరిచి వీటిపై ఆయిల్ పామ్ ను నాటాలి. నేలల్లో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ 4% కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ప్రయోజనం కోసం ఫామ్ యార్డ్ ఎరువు, FYM, పెంటపోగును వాడాలి. వీటితో పాటు రసాయనిక ఎరువుల వాడకం చాలా అవసరం. అలాగే పంట బాగా పండాలంటే మొదటి రోజు నుంచే బిందు సేద్యం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో తప్ప ఈ చిన్న మొక్కలకు దాదాపుగా ప్రతిరోజు 200 లీటర్ల నీరు అవసరమవుతుంది. అందుకు అనుగుణంగా డ్రిప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. వేసవి కాలంలో నీటి పరిమాణాన్ని 300 లీటర్లకు పెంచాలి. మొక్క యొక్క వేర్లు శ్వాసక్రియ జరుపుతాయి కాబట్టి అధిక నీటిపారుదల మొక్కకు హాని కలిగించవచ్చు. అధిక నీరు వేసిన పోషకాలు లీచ్ కావడానికి దారితీయవచ్చు. వేసవి కాలంలో బేసిన్ల నుండి నీరు ఆవిరైపోకుండా ఉండాలంటే మల్చింగ్ అప్లై చేయడం అవసరం. ఈ ప్రయోజనం కోసం కోసిన ఆయిల్ పామ్ ఆకులు లేదా ఎండిన గడ్డిని ఉపయోగించవచ్చు. జనుము నాటడం ద్వారా కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఈ వేసిన జనుము 45 రోజుల్లో కోతకు రావాలి. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా మలేషియాలో మాదిరిగా ఆయిల్ పామ్ సాగులో అద్భుతాలు సాధించవచ్చు. ఇది ఫ్రీ యూనిక్ వారు అందించిన విలువైన సమాచారం.